గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి అనే న్యూసే వస్తుంది. ఇండిగో కంపెనీకి చెందిన ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్ ఆగిపోయాయి. అయితే అసలు ఈ ఇష్యూ ఏంటి? సడన్గా ఇండిగో కంపెనీ ఫ్లైట్స్ అన్నీ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? గత కొన్ని రోజులుగా ఎయిర్పోర్ట్లు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కన్నా అధ్వానంగా ఎందుకు మారాయి? ప్రజలు గంటల పాటు, రోజుల పాటు ఎయిర్పోర్ట్లో స్టక్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇండిగో కంపెనీ ఇదంతా కావాలనే చేసింది అని కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ కంపెనీని సివియర్గా పనిష్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఈ స్టోరీ ఏంటి? ఇండిగో కంపెనీ చేసిన తప్పులేంటి? ఈ సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి అసలైన కారణాలేంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇండిగో కంపెనీ డిసెంబర్ 2, 3 తేదీల్లో దాదాపు 200 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. ఇక్కడ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు అంటే వాళ్ళు అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్లకు ముందే చెప్పి క్యాన్సిల్ చేశారు అనుకోకండి. ఈ కంపెనీ వాళ్ళే కొన్ని గంటల ముందు అనుకొని ప్యాసింజర్లకు ఏమాత్రం ఇన్ఫామ్ చేయకుండా ఫ్లైట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేశారు. ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సిన ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్కి వచ్చి తెలుసుకుంటే కానీ వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అనే విషయం వాళ్ళకు తెలియదు. దాంతో ప్రజలంతా ఎయిర్పోర్ట్ దగ్గర స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది. 200 ఫ్లైట్స్ అంటే మనం ఒక ఫ్లైట్లో 100 మందిని కౌంట్ చేసుకున్న దేశవ్యాప్తంగా దాదాపు 20,000 మందికి ట్రావెల్ ఇన్కన్వీనియన్స్ ఏర్పడింది. ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పెళ్ళిళ్ళకు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, ఎగ్జామ్కి, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లో స్ట్రక్ అయ్యారు. స్టార్టింగ్లో ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇండిగో కంపెనీ దగ్గర సరిపడ పైలట్లు లేవని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే పైలట్లు లేనప్పుడు మీరు బుకింగ్ని ఎందుకు ఓపెన్ చేశారు? మీ దగ్గర ఎన్ని ఫ్లైట్స్ అండ్ పైలట్స్ అవైలబుల్ ఉన్నారో దానికి తగ్గట్టుగా బుకింగ్స్ని అలో చేస్తే అయిపోయేది కదా. ఎక్కువగా ఎందుకు అలో చేశారు? ఇలా అందరూ క్వశ్చన్ చేయడంతో ఇండిగో కంపెనీ లేదు మా సాఫ్ట్వేర్లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాని కారణంగా ఈ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇండిగో కంపెనీ మన దేశవ్యాప్తంగా ప్రతిరోజు మినిమం 2,300 ఫ్లైట్స్ని మేనేజ్ చేస్తుంది. అండ్ అనేక సంవత్సరాలుగా వీళ్ళు మన ఇండియాలో ఆపరేట్ అవుతున్నారు. అండ్ ప్రజెంట్ మన దేశ ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క 60% బిజినెస్ వీళ్ళ చేతిలో ఉంది. ఒక రకంగా వీళ్ళు మన దేశ ఏవియేషన్ ఇండస్ట్రీలో కీ ప్లేయర్, మోనోపాలీ మెయింటైన్ చేస్తున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లోనే ఈ సమస్య వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే కల్లా దీన్ని రిజాల్వ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ సిచ్యువేషన్ మరింత వరస్ట్గా మారింది. డిసెంబర్ 4, 5 తేదీలు కలిపి మళ్ళీ 550 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ మీరు గమనించండి, కేవలం ఇండిగో కంపెనీకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మిగతా కంపెనీలు, ఉదాహరణకి ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఈ కంపెనీలతో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వాళ్ళు ఎప్పటిలాగే యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతున్నారు. దీంతో ప్రజల్లో ఇండిగో కంపెనీ పైన డౌట్ రావడం స్టార్ట్ అయింది. మిగతా కంపెనీస్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు మీకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని క్వశ్చన్ రైజ్ చేశారు. అండ్ ప్రజలు ఈ కంపెనీకి అగెన్స్ట్గా ఎయిర్పోర్ట్లోనే 12 గంటల పాటు తమ లగేజ్ పట్టుకొని ప్రొటెస్ట్ చేశారు. ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వడంతో మిగతా ఎయిర్లైన్స్ తమ టికెట్ ప్రైస్ని విపరీతంగా పెంచేశాయి. జస్ట్ మన హైదరాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ వెళ్ళడానికి ఎకానమీ క్లాస్లో ప్రైస్ 80,000, 90,000 వరకు పెరిగింది. అయితే ఈ ఇండిగో కంపెనీకే ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని నేను డీప్గా రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా కామెంట్స్లో చాలామంది ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువే అనిపిస్తుంది. అందుకే చాలామంది స్మార్ట్ వేలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్యాసివ్గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ ఒక బెస్ట్ యాప్. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. అలాగే ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు. కానీ మార్కెట్ వుల్ఫ్లో అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా
పెద్దగా లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటాయి. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి లాసెస్ కాకుండా చూసుకుంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్స్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ నవంబర్లో 14,142, జూన్లో 70,468, జూలైలో 59,696 అండ్ రీసెంట్లీ అక్టోబర్లో 58,207 వరకు లాభాలు పొందారు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇండిగో ప్రజెంట్ మన ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో 60% ఆక్యుపై చేసుకుని ఉంది. అంటే ఇది మన ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్లైన్. అండ్ వీళ్ళపై ఉన్న ఆరోపణలు ఏమిటంటే వీళ్ళు తమ దగ్గర పనిచేసే ఫ్లైట్ క్రూ మెంబర్స్ని అండ్ పైలట్స్తో విపరీతంగా పనిచేపిస్తారు. వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రాఫిట్ తీసుకురావాలి అనే మోటోతో వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రెజరైజ్ చేస్తారు అనే ఆరోపణ వీళ్ళపైన ముందు నుంచే ఉంది. జనరల్గా బస్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు కంటిన్యూగా రాత్రి సమయంలో వెహికల్ నడపలేరు. డ్రైవర్కి రెస్ట్ ఇవ్వాల్సింది. అలాంటిది పైలట్ల విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి. నేను రాత్రంతా ఒక కార్ నడుపుకుంటూ వెళ్తున్నాను అనుకోండి. సడన్గా నాకు మధ్యలో నిద్ర వచ్చినా ఏదైనా వేరే ప్రాబ్లం అనిపించినా రోడ్డు పక్కన కారు ఆపేసి రిలాక్స్ అయిపోతాను. కానీ ఫ్లైట్ నడిపే పైలట్లకు ఆ ఆప్షన్ ఉండదు. వాళ్ళకు సరిపడా రెస్ట్ ఇవ్వాల్సిందే. ఈ పైలట్ ఓవర్ వర్క్ చేసి అలసిపోయి సడన్గా కాక్పిట్లో నిద్రపోతే ఆ ఫ్లైట్లో ఉన్న 200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి ఈ పైలట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. విమానాన్ని నడపడం కారు నడిపినంత ఈజీ కాదు. పైలట్లు అప్రమత్తంగా ఉంటూ సరైన నిర్ణయాలు, డిసిషన్ తీసుకోవాలి. అలా వాళ్ళు చెయ్యాలి అంటే హెల్దీగా, అలర్ట్గా ఉండాలి. దానికి వాళ్ళు తగిన రెస్ట్ తీసుకోవాల్సిందే. మన దేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి వారానికి 2 రోజుల లీవ్ ఉంటుంది. అంటే 48 గంటల రెస్ట్ ఉంటుంది. కానీ వందల మంది ప్రాణాలు చేతిలో ఉండే పైలట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళకి వారంలో కేవలం 36 గంటలు మాత్రమే రెస్ట్ ఇస్తారు. ఈ ఇండిగో లాంటి కంపెనీలు పైలట్లను ఎక్స్ట్రా అవర్స్ పనిచేయాల్సిందిగా ఫోర్స్ చేస్తాయి. అఫ్కోర్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళు పే చేస్తారు. కానీ ఇలా పైలట్లను హెవీగా వర్క్ చేసేలా చేయడం ప్రజల సేఫ్టీని రిస్క్లో పెడుతుంది. మొత్తంగా మన దేశంలో ఉన్న కొన్ని కంపెనీలు ఏవియేషన్ క్రూ, ఎస్పెషల్లీ పైలట్లను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. వాళ్ళతో ఎక్కువగా పని చేయించుకుంటున్నాయి. అందుకని మన దేశ DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం పైలట్లకు వారంలో ఖచ్చితంగా 48 గంటల రెస్ట్ ఇవ్వాల్సిందే. అండ్ పైలట్లు ఒక వారంలో 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేయగలరు. అంటే ఇంతకుముందు కంపెనీలు పైలట్లను బ్యాక్ టు బ్యాక్ నైట్ ఫ్లైట్స్కి పంపేవారు. కానీ ఇకపై అలా చేయడానికి కుదరదు. వారంలో ఒక పైలట్ 2 సార్లు మాత్రమే నైట్ టైం ఫ్లైట్ని ల్యాండ్ చేయగలడు. ఇలాంటి కొన్ని రూల్స్ని గవర్నమెంట్ తీసుకువచ్చింది. అయితే ఈ రూల్స్ అన్నిటినీ మన దేశంలో ఉన్న ఏవియేషన్ కంపెనీలు ఫాలో అవ్వాలి. ఈ కొత్త రూల్స్ వల్ల పైలట్లు పనిచేయాల్సిన వర్క్ అవర్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ కొత్త పైలట్లను హైర్ చేయాలి. అయితే ఇండిగో కంపెనీ తప్ప మిగతా అన్ని కంపెనీలు కొత్త పైలట్లను హైర్ చేసుకున్నాయి. బై ద వే, గవర్నమెంట్ ఈ రూల్స్ని సడన్గా తీసుకురాలేదు. ఈ రూల్స్ 2024లోనే వచ్చాయి. గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన దేశంలో ఉన్న అన్ని ఏవియేషన్ కంపెనీస్కి 18 నెలల సమయం ఇచ్చింది. ఆ టైంలో ఈ కంపెనీస్ అన్నీ కొత్త రూల్స్కి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి, కొత్త పైలట్లను హైర్ చేసుకోవాలి. కానీ ఇండిగో కంపెనీ మాత్రం మేము దేశంలోనే అతిపెద్ద కంపెనీ అనే పొగరుతోనో లేదా గవర్నమెంట్ మాకు చెప్పేదేంటి అనే ఆరోగెన్స్తోనో తెలియదు, కానీ వీళ్ళు ఈ రూల్స్కి కంప్లైంట్స్ అవ్వలేదు. వీళ్ళు ఈ కొత్త రూల్స్ని ఫాలో కాకుండా దానికి అగెన్స్ట్గా కొన్ని పనులు చేశారు. వీళ్ళు తమ ఫ్లైట్స్ రూట్స్ని, సర్వీస్ని ఎక్స్పాండ్ చేశారు. తప్పులేదు, అది వాళ్ళ కంపెనీ ఇష్టం. కానీ ఇలా చేసినప్పుడు ఎక్కువ మంది క్రూ అండ్ పైలట్స్ని హైర్ చేయాలి. కానీ ఈ కంపెనీ సరిపడ కొత్త పైలట్లను హైర్ చేయలేదు. అలాగే ఈ ఇండిగో కంపెనీ చేసిన ఇంకో పని ఏమిటంటే
వీళ్ళు తమ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా ఇదిగో ఈ విధంగా బే ఏరియాలో అంటే బస్టాండ్లో ప్లాట్ఫామ్ దగ్గర బస్సును తీసుకువచ్చి ఎలా ఆపేస్తారో అలా తమ విమానాల్ని బే ఏరియాకు తీసుకువచ్చి ఆపేశారు. దీంతో మిగతా కంపెనీ ఫ్లైట్స్ కూడా డిలే అయ్యాయి. ఇప్పుడు నువ్వు నీ ఫ్లైట్లను క్యాన్సిల్ చేసినప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి నీ విమానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు కావాలని ఇతర ఫ్లైట్స్ని కూడా డిలే చెయ్యాలి, క్యాన్సిల్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు కదా. అండ్ ఇక్కడ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ మన ఇండియాలో డిసెంబర్ 4 సాయంత్రం 7 గంటలకు ల్యాండ్ అయ్యారు. కరెక్ట్గా అదే రోజు ఈ ఇండిగో కంపెనీ ఈ డ్రామా మొత్తాన్ని స్టార్ట్ చేసింది. పుతిన్ మన దేశంలో ఉన్న టైంలో, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఇండియాను కవర్ చేస్తున్న టైంలో ఇండిగో కంపెనీ దేశంలో ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని చూసిందా? ఇప్పుడు మీకు అనిపించవచ్చు, బ్రదర్ ఇండిగో కంపెనీకి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని. ఎందుకు అంటే గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్స్తో ఇండిగో కంపెనీకి ఇంతకుముందు వచ్చేంత లాభాలు రావు. వీళ్ళు ఎన్ని రోజులు తమ దగ్గర ఉన్న క్రూని, పైలట్స్ని ఎక్కువగా పనిచేసేలా చేసి వాళ్ళను ఎక్స్‌ప్లాయిట్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. వాటి ప్రకారం అలా చేయడానికి లేదు. ఈ రూల్స్కి అగెన్స్ట్గా గవర్నమెంట్ పైన ప్రెజర్ని తేవాలి అనే ప్లాన్లో భాగంగా గవర్నమెంట్ తీసుకువచ్చిన కొత్త రూల్స్ని క్యాన్సిల్ చేసేలాగా ఇండిగో ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేయకుండానే దేశంలో ఇలాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసింది. ఇక్కడ అందరూ అడిగే క్వశ్చన్ ఏమిటంటే, మిగతా కంపెనీలు గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవుతున్నప్పుడు ఇండిగోనే ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తుంది అని. ఎందుకంటే ఇండిగో దగ్గర దేశ 60% మార్కెట్ ఉంది. వీళ్ళు తమను తాము గవర్నమెంట్ కంటే పెద్ద అనే ఫీలింగ్లో ఉన్నారు కావచ్చు. అండ్ ఇలా తమ సర్వీస్ని ఆపేస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అండ్ చివరికి వీళ్ళు గెలిచారు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ అన్నిటినీ ఫిబ్రవరి 10, 2026 వరకు టెంపరీగా హోల్డ్ చేసింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలి. గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ రూల్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ప్రజల సేఫ్టీ ఇంకా ఇంక్రీజ్ అయ్యేలాగా, ప్రజలు ఇబ్బంది లేకుండా సేఫ్గా ట్రావెల్ చేసేందుకు ఈ కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. ఉదాహరణకు చెప్తున్నాను, ఇంతకుముందు ఒక పైలట్ నైట్ టైం ఫ్లైట్ని ల్యాండ్ చేసిన వెంటనే ఇంకో ఫ్లైట్ని ఫ్లై చేయాలి. అలా వెంటనే డ్యూటీ వేయడం ద్వారా వాళ్ళు అలసిపోతారు. అలసిపోయిన పైలట్తో ప్రజల ప్రాణాలు రిస్కులో పడతాయి. ఈ కంపెనీలు ప్రాఫిట్స్ కోసం ఎన్ని రోజులు ప్రజల ప్రాణాలని రిస్కులో పెట్టాయి. అందుకే గవర్నమెంట్ ఏ ప్రమాదం జరగకముందే ప్రికాషనరీ మెజర్మెంట్ తీసుకుంది. అండ్ మన గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ రూల్స్ కొత్తవేమీ కాదు. ఇంటర్నేషనల్గా అన్ని దేశాల ఏవియేషన్ ఇండస్ట్రీలు ఫాలో అవుతున్న రూల్స్ని తీసుకువచ్చారు. మన దేశంలో ఇక్కడ కొత్తగా కంపెనీస్ పైన ప్రెజర్ పెరిగేలాగా ఈ రూల్స్ ఏమీ లేవు. ప్రజెంట్ దేశంలో ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి కారణం ఇండిగో కంపెనీ. వాళ్ళ లాభాలు ఎక్కడ తగ్గిపోతాయేమో అనే భయంతో వీళ్ళు గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఇలాంటి ప్లాన్ చేశారు అని చాలామంది నిపుణులు చెబుతున్నారు. కూల్గా ఆలోచిస్తే మనకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కొత్త రూల్ తీసుకువస్తున్నాము అని మీకు సంవత్సరం ముందే చెప్పారు. మిగతా కంపెనీస్ అన్నీ కొత్త పైలట్లను హైర్ చేసుకొని ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటికీ రన్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఈ కంపెనీకే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? నిజానికి ఈ ప్రాబ్లం ఏర్పడలేదు. ఇండిగో కంపెనీ కావాలని క్రియేట్ చేసింది. గవర్నమెంట్పై కొత్త రూల్స్కి అగెన్స్ట్గా ప్రెజర్ తేవాలి అని. ఇప్పుడు ఈ విషయం గవర్నమెంట్కి క్లియర్గా అర్థమైంది. అందుకే మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మొత్తం ఇష్యూ పైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రజలకు ఉన్న ఈ ఇన్కన్వీనియన్స్ని తొలగించేందుకు కొత్త రూల్స్ని టెంపరీగా ఫిబ్రవరి 10, 2026 వరకు హోల్డ్లో పెట్టారు. అంటే రాబోయే 2-3 రోజుల్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ మోడీ గవర్నమెంట్ ఇండిగో కంపెనీని అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే వీళ్ళు కావాలని దేశంలో ఒక పెద్ద డిస్టర్బెన్స్ని క్రియేట్ చేశారు. బై ద వే, ప్రజెంట్ ఈ కంపెనీకి సీఈఓగా పీటర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను నెదర్లాండ్కి చెందినవాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఇతన్ని కూడా తొలగించే అవకాశం ఉంది. అలాగే ఈ కంపెనీ పైన హెవీగా ఫైన్ వేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇండిగో కంపెనీ వేల ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. మరి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాక మన డబ్బులు మనకు ఇచ్చేయాలి కదా, అది కూడా వీళ్ళు ప్రాపర్గా చేయట్లేదు. మనం సొంతంగా మన ఫ్లైట్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు మన డబ్బులో కొంత పర్సంటేజ్ని కట్ చేస్తే దానికి అర్థం ఉంది. కానీ ఇక్కడ ఫ్లైట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసింది ఏకంగా వాటిని రన్ చేసే కంపెనీ. అలాంటప్పుడు వీళ్ళు ఫుల్ అమౌంట్ని రీఫండ్ చేయాలి కదా, కానీ అలా చేయట్లేదు. కొంతమందికి అసలు రీఫండ్ కూడా రాలేదు.
దీనిపైన కూడా గవర్నమెంట్ సీరియస్ అయింది. అండ్ ఇక్కడ ఇంకో థియరీ కూడా బయటకు వచ్చింది. ఈ కంపెనీ సీఈఓ నెదర్లాండ్కి చెందినవాడు, అంటే యూరప్కి చెందినవాడు. యూరప్కి రష్యా అన్న పుతిన్ అన్న ఏమాత్రం నచ్చదు. అందుకే పుతిన్ భారత్లో ఉన్న సమయంలో ఇండియా పైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి, ఇలా దేశవ్యాప్తంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని వెస్టర్న్ దేశాలు ప్లాన్ చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఇలా జరిగే అవకాశాలు, యూరప్ అండ్ అమెరికన్ డీప్ స్టేట్ ఇలా చేసే అవకాశాలు 100% ఉన్నాయి. మొత్తంగా ఇండిగో కంపెనీ పైన హెవీగా ఫైన్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ సీఈఓని తొలగించాలి అనే డిమాండ్ బాగా పెరుగుతుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే దాని కంట్రోల్ మొత్తం ఒక కంపెనీ చేతికి వెళ్తే వాళ్ళు మోనోపలి చూపిస్తారు. ఈవెన్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు భారత్లో 60% మార్కెట్ ఇండిగో కంపెనీ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఇలాంటి పని చేయగలిగారు. అండ్ ఇప్పుడు దానికి అనుభవిస్తారు కూడా. అందుకే ఏ ఫీల్డ్ అయినా సరే కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కరినే పవర్ఫుల్ చేయకూడదు, అది చివరికి ఖేయాస్కి దారితీస్తుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా చేసినందుకు ఇండిగో కంపెనీని గవర్నమెంట్ ఎలా పనిష్ చేస్తే బాగుంటుంది? ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.